జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఇంకోటి మీ సర్వీస్లో డబుల్ మర్డర్ కేసు 4 డబుల్ మర్డర్ కేసుల్ని డిటెక్ట్ చేశాను. అది ఒక నాకు కొంచెం గొప్పగా కూడా ఉంటుంది. యాక్చువల్గా ఫీల్ కూడా నాకు కొంచెం అంటే ప్రౌడ్గా ఉంటుంది. ప్లస్ మనం సక్సెస్ అయ్యాం. పోలీస్ మీద జనరల్గా పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే ఇతను ఏదైనా సాధిస్తాడు, సాధించాలనుకుంటారు వాళ్ళు. సాధిస్తాడని కాకపోయినా ఈ పోలీస్ అంటే ఏదైనా ఛేదించాలి. నా దగ్గర దొంగతనం జరిగింది, పట్టుకురావాలి, గొడవ జరగకూడదు, ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి, మర్డర్ జరిగింది పట్టుకొని రావాలి. అట్లా కొంచెం లేదా ఏదైనా సమస్య వచ్చింది ఊళ్ళోనే ఇతను ఎలా పరిష్కరిస్తారని 100 కళ్ళు చూస్తూ ఉంటాయి మా తల్లే. అది కొంచెం ఛాలెంజింగ్ జాబ్ అది. ఇది నేను ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఒంగోలులో దిశ పోలీస్ స్టేషన్ వేశారు. సరే ఏ ఉద్యోగం వేసినా కానీ డెడికేషన్గా ఆఫీసర్స్ దగ్గర మాట పడకుండా చేసుకోవడం అనేది నా యొక్క లక్షణం. సో అది 2 months చేశాను. ఉన్నంతలో సాటిస్ఫై చేశాను. సడన్గా ట్రాన్స్ఫర్ చేశారు. సో వేరియస్ రీజన్స్. సో మళ్ళీ విఆర్కి వెళ్ళాను గుంటూరు. అయితే పిల్లలు అక్కడ ఒంగోలులో చదువుకుంటూ ఉంటారు. సో కొంచెం ఫ్యామిలీకి దగ్గరకు ఉండాలి. సో మళ్ళీ త్రివిక్రమ వర్మ గారే ఐజీగా ఉన్నారు. సో అప్పుడు ఎస్పీగా చేసిన సారే ఐజీగా ఉన్నారు. కొద్దిగా పరిచయంతో సార్ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని ఒంగోలుకి అటాచ్మెంట్ ఇవ్వండి, సిసిఎస్ ఏదో ఒకటి ఇవ్వండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. డిసెంబర్ నెల 3-4 తారీఖుల్లో టంగుటూరులో ఒక డబుల్ మర్డర్ కేసు అయింది. ఒక అమ్మ కూతుర్ని ఇద్దరిని, అది మెయిన్ సెంటర్ అనమాట. అంటే ఆ పంచాయతీ సెంటర్ బాగా బిజీ లొకాలిటీ, వైశ్యాస్ కమ్యూనిటీ. వాళ్ళని చంపేశారు. వాళ్ళకు ఒక గోల్డ్ షాప్ ఉంది, వాళ్ళు చనిపోయారు. కొంచెం సెన్సేషనల్గానే ఉంది. దానికి ముందు నవంబర్ నెలలో పూసపాడు అని ఇంకోలు మండలంలో అక్కడ ఒక డబుల్ మర్డర్ అయింది. అప్పుడు మల్లికా గారు ఎస్పీ గారు మేడం గారు, ఆమె మేడం గారు కూడా పోస్టింగ్ అది. కొంచెం ఎస్పీస్ కూడా ఒక గదర ఉంటుంది మేడం ఎవరికైనా కానీ. ఒక డబుల్ మర్డర్స్ ఒకే జిల్లాలో 2 అయినాయి. అవి మర్డర్ ఫర్ గెయిన్స్ అంటే ప్రాపర్టీ కూడా పోయింది అక్కడ. వాళ్ళకి ప్రెజర్స్ ఉంటాయి. 1 by 1 జరిగింది. ఈ కేసు చూస్తూ ఉన్నారు. అప్పుడు నేను సిసిఎస్లో ఉన్నాను. అందరినీ చర్చ్ పార్టీస్ పెట్టి మొత్తం టౌన్ అంతా కూడా అందరం పిలిపించారు. జిల్లాలో అందరూ సిఐలు, ఎస్ఐలు, స్టాఫ్, స్పెషల్ పార్టీ అందరం పిలిపించి మొత్తం వెతుకుతూ ఉన్నాము. క్లూస్ దొరకట్లేదు. అంటే నేను కొంచెం లేట్గా దాంట్లో జాయిన్ అయ్యాను. ఆ ఇన్వెస్టిగేషన్లో నేనేం పెద్దగా అంటే మనకేం చెప్పలేదు. మామూలుగా సిసిఎస్లో ఉన్నాం కాబట్టి నాకు కొంచెం ఇంట్రెస్ట్, ఈ మర్డర్ కేసుల్లో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే చౌడేశ్వర్ గారు అని ఓఎస్డీ ఉన్నారు. అప్పుడు మార్కాపూర్ ఓఎస్డీ గారికి సిట్ ఒకటి పెట్టి ఇన్ఛార్జ్ పెట్టారు. ఇప్పుడు ఐపీఎస్ వచ్చి విజిలెన్స్ కర్నూలులో ఉన్నారు. ఆ మేడం గారిని ఇన్ఛార్జిగా పెట్టి టౌన్ డిఎస్పీ నాగరాజుని కొంతమంది పెట్టి ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఒక 20 రోజులు అయింది, వాళ్ళకేమీ క్లూస్ లభించట్లేదు. నేను ఈ మధ్యలో వెళ్ళి ఒకసారి ఆ మేడం గారితో మాట్లాడేటప్పుడు చౌడేశ్వర్ గారితో, మేడం నేను కూడా కొంచెం సిట్లోకి వస్తాను, అంటే మురళి ఈ కేసు బాగా క్రిటికల్గా ఉంది, క్లూస్ ఏం లభించట్లేదు, నువ్వు వచ్చి ఇరుక్కుంటావు అంటే మీన్స్ అంటే అది ఆల్రెడీ ఒక టీం ఉంది, మళ్ళీ నువ్వు కూడా వస్తానంటున్నావు, మేడం గారు సంగతి తెలుసు కదా, కొంచెం బాగా పర్టికులర్గా అడుగుతూ ఉంటారు. మేడం ఓకే మేడం నేనైతే రెడీ, పర్వాలేదంటే కొంత డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ నా పేరు కూడా యాడ్ చేసి ఇంకొంచెం మార్చి నేను అడిగిన కొంతమంది ఎస్ఐస్ని వాళ్ళని ఇచ్చి మళ్ళీ ఒక సిట్ ఫామ్ చేశారు. అది జనవరి 2-3 తారీఖుల్లో 22లో అంటే డిసెంబర్ 3వ తారీఖు జరిగింది. మళ్ళీ ఒక 4 రోజులకి ఇంకో సిట్ ఏర్పాటు చేసి నేను టంగుటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అది వెళ్ళేటప్పుడు ఒక చిన్న కండిషన్ ఒకటి పెట్టాను, ఈ 1 monthలో ఈ కేసు సాల్వ్ చేస్తాం మేడం, అయితే దయచేసి నైట్ డ్యూటీస్, అదర్ డ్యూటీస్ మాకు వేయకండి, ఎందుకంటే మళ్ళీ కాన్సన్ట్రేషను కొంచెం దెబ్బతింటుంది అని అడిగితే మా మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు. పోలీసులు ఏంటంటే అన్ని డ్యూటీలు చేయాలి, ఇది చేయాలి అంటూ ఉంటారు. అక్కడ నాకు లభించింది ఏంటంటే ఓకే క్యారీ ఆన్, నీకు నైట్ డ్యూటీస్ ఇట్లాంటి ఏదైనా స్పెషల్ డ్యూటీస్ ఉంటే ఆపేస్తాం, మీరు క్యారీ ఆన్ అన్నారు. టంగుటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఒక రూమ్, పోలీస్ స్టేషన్లోనే ఒక రూమ్ తీసుకున్నాను, శుభ్రం చేసుకున్నాను, టేబుల్స్ వేసుకొని ఒక సిట్ లాగా అంటే చిన్న అదే పెట్టుకొని నేను 9కి వెళ్ళటం అలవాటు నాకు. నా స్టాఫ్ 10:30కి వచ్చేవాళ్ళు. 2 days చూశాను. మూడో రోజు వచ్చేసరికి వాళ్ళు కూడా 9కి, నేనేం మాట్లాడలేదు, నేను 9కి వెళ్ళి కూర్చుంటున్నాను. వాళ్ళు కూడా మీ డ్యూటీలోకి వచ్చేసారు. వాళ్ళు కూడా నా రొటీన్కి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ కేసులో చాలా స్పెషల్స్ ఉన్నాయి.
ఎట్లా అంటే నేను ఆ కేసు టేకప్ చేశాను అనగానే ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏం చేస్తున్నావు మురళి అంటే ఇట్లా టంగుటూరు డబుల్ మర్డర్ కేసు, ఏది ఆ భర్త చంపాడు అదేనా, భర్త చంపేది వాళ్ళు పబ్లిక్లో ఎలా వచ్చిందంటే హస్బెండే చంపేశాడు అని ఒక పుకారులు అవి గాసిప్స్ నడుస్తూ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్కి ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే బయట పబ్లిక్ అనుకుంటున్నారో వాటిని కూడా క్లియర్ చేసుకోవాలి. అవి కూడా నిజమై ఉండొచ్చు, నీ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటానే ప్రజలు అనుకునేవి కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. లేకపోతే ఫెయిల్ అయినప్పుడు ఆ ఎస్ఐఓ సిఐ అట్లా చేస్తే బాగుండేది, వాళ్ళు మేము చెప్పిన వాళ్ళని చేయలేదు అంటారు. సో మొట్టమొదటి నా టార్గెట్ ఏంది, హస్బెండ్. మొట్టమొదటి వారం అంతా కూడా హస్బెండ్ అతని యొక్క భర్త యొక్క వ్యవహారాలు, ఫోన్స్ అవన్నీ అతను చేసుకొని 1 వీక్ తర్వాత ఎస్పీ మేడం గారికి వెళ్ళి కనపడి, మేడం భర్త మాత్రం ఈ కేసులో ఇన్వాల్వ్ లేడు. అతను కూడా పిలిచాను భర్తని, వాళ్ళ కూతురు ఉంది పాప, అంటే ఒక కూతురుని ఒక భార్యని చంపేశారు, ఈయన ఒక కూతురు మిగిలారు. ఆయన వచ్చాడు ఒక రోజు, ఏంటండి ఏమనుకుంటున్నారో జనాలు అంట. అదే సార్ మా అమ్మాయి కూడా డౌట్ పడుతుంది సార్, నన్ను నేనే చంపాను అనుకుంటున్నారా. ఒక 1 వీక్ తర్వాత పిలిచి మీరు ఈ మర్డర్ చేయలేదని చెప్పాను. వీళ్ళు పట్టుకోపోయినా ముందు నన్ను చేయలేదని చెప్పారని ఆయన చాలా కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు. సో అంతవాడికి సక్సెస్ అయ్యాం. అంటే ఫస్ట్ వారం భర్తని ఎలిమినేట్ చేసాం. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మరిదిమేన, అంటే వాళ్ళకి చిన్న అన్నదమ్ములు ఇద్దరు, చిన్న ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అంటే మరీ మేజర్ డిస్ప్యూట్స్ కాదు, పంచుకునే కాడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. మరిది షాపులో అంటే ఈ కంప్లైంట్ వాళ్ళ తమ్ముడు షాపులో, టంగుటూరులో గోల్డ్ షాపులో ఒక 6 నెలల ముందు దొంగతనం జరిగింది. సుమారు 12 లక్షల రూపాయల బంగారం పోయింది అక్కడ. మా అన్నయ్య ఏమన్నా చేయించుంటాడా అని అతనికి అనుమానం. అది బంగారం షాప్ దొంగతనం జరిగిందని చెప్పి మేమేం చేయించామని ఇతనేమో చేశాడా అని వాళ్ళకి అనుమానం. టౌన్లో కూడా కొంచెం నడుస్తూ ఉంది ఇది కూడా, టంగుటూరులో. అది కూడా 1 వీక్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ లేదని రూల్ అవుట్ చేసుకున్నాం. సో 1 మంత్లో 15 డేస్ అయిపోయింది టార్గెట్. సో నెక్స్ట్ 15 డేస్ దాదాపుగా ఒక 5 lakhs కాల్స్ లిస్టు తీసి పెట్టారు అప్పటికే. అంతకుముందు వర్క్ జరిగిందంతా. అంటే ఆ ఏరియాలో ఆ 2-3 తారీఖుల్లో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఆ యొక్క టవర్ కింద ఉండారనేది తీస్తే సుమారు 5 లక్షల కాల్స్ వచ్చినాయి. వీటి మీద స్పెషల్ పార్టీలు పెట్టి ఆ ఏరియాకి వచ్చిన వాళ్ళందరితో కూడా మాట్లాడించుకుంటూ అట్లా చేస్తూ ఉన్నారు వాళ్ళు. నేను నా టీంలో నాయబ్ రసూల్ అని టంగుటూరు ఎస్ఐ, ఆయన కొంచెం ఐటీ కోర్ చేసి ఈ సిడిఆర్స్ మీద వాటి మీద కొంచెం అవగాహన ఉంది. నాగరాజు అని ఇప్పుడు బలికొరవ ఎస్ఐ చేస్తున్నాడు అతను, వాళ్ళు నా టీం పెట్టుకున్నాను. ఎందుకంటే మన మైండ్ సెట్కి దగ్గరగా ఉండేవాళ్ళు, వర్క్ మైండెడ్ ఉండేవాళ్ళు అని. మేమంతా సీన్కి వెళ్ళటం కంపల్సరీ రెక్కి జరిగి ఉండాలి. మర్డర్ జరగాలంటే ప్రాపర్టీ బాడీ ఆఫ్ మర్డర్ ఫర్ గెయిన్, అంటే ఏదో బంగారం కోసం వచ్చారు, బంగారం కొంత పోయింది, గాజులు అవి పోయినాయి. సో ఆ ఇంటిని ఐడెంటిఫై చేసుకోవడం కోసం వచ్చి ఉంటారు. కాబట్టి 2వ తారీఖు వచ్చిన వాళ్ళని, 3వ తారీఖు వచ్చిన వాళ్ళని అట్లా కాల్స్ అన్నీ అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నాం. తీసుకొని ఉండొచ్చు దీంట్లో, ఎందుకంటే వాళ్ళు తెలివి మీరిపోతున్నారు. సో అట్లా కొత్తగా సిమ్ యాక్టివేట్ అయినవి ఇట్లాంటి క్వశ్చన్స్ వేసుకుంటాం మేము. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో సాయంత్రం 8ంటికి మర్డర్ జరిగింది, సో సాయంత్రం 5ంటికి వచ్చి ఉంటారా, ఉదయం వచ్చి రెక్కి చేశారా, ఇట్లా అప్పుడు వచ్చి ఇప్పుడు లేని వాళ్ళు. అంటే నేరం జరిగిన తర్వాత మళ్ళీ వాడు సీన్ ఆఫ్ అఫెన్స్కి రాడు. సో 2వ తారీఖు 3వ తారీఖు వచ్చి ఆ తర్వాత లేని వాళ్ళ నెంబర్లు అని ఇట్లా వేరియస్ యాంగిల్స్లో అన్నీ చేసుకుంటా వచ్చి ఈ కొత్త సిమ్ది కూడా వచ్చింది. కొత్త సిమ్ది వచ్చినప్పుడు ఒక సిమ్ము 2వ తారీఖు యాక్టివేట్ అయింది. 2, 3 పనిచేసిద్ది, తర్వాత ఉండదు అది. ఆ 2వ తారీఖు యాక్టివ్ అయిన సిమ్కి కాల్ డీటెయిల్స్ అవి పెట్టి సిడిఆర్స్ పెడితే ఒక ఐఎంఈ నెంబర్ వచ్చింది. ఆ ఐఎంఈ నెంబర్ ప్రకారం నెంబర్ తీస్తే ఒక అడ్రస్ వచ్చింది, అది కందుకూరు అడ్రస్. ఒక అబ్బాయిది వచ్చింది. సో మాకు అర్థమైంది ఏంది, ఒక పాత నెంబర్ ఫోన్, ఒక పాత నెంబర్ వాడే ఫోన్లో ఆ నెంబర్ తీసేసి కొత్త సిమ్ము ఒకటి వాడటం జరిగింది. ఆ సిమ్ వాడి మర్డర్కి ఉపయోగించుకొని తీసేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ మా వాళ్ళు నెంబర్ వాడుకుంటున్నారు. అతను విచారించడం అతను ఎంక్వైరీ చేసుకున్నాం, డైరెక్ట్గా అప్రోచ్ కాలేదు. వాళ్ళ ఫాదర్ మీద 7-8 కేసులు ఉన్నాయి. అయితే మర్డర్ కేసులు లేవు, బాడీ అఫెన్స్లు కాకుండా మళ్ళీ ప్రాపర్టీ అఫెన్స్లు, అంటే ఇల్లు బ్రేక్ చేయటం, కిటికీ పగలగొట్టి దొంగతనాలు చేయటం, అట్లాంటివి 7-8 కేసులు ఉన్నాయి. అతను రెగ్యులర్గా మాట్లాడే నెంబర్ని 2 నెంబర్లను ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన ఇంటి ఇస్తుపోయాము మేము.
శివకుర్తిలో ఒక డబుల్ మర్డర్ కేసు జరిగింది. ఉమ్. అది ఇప్పుడు 2018లో 2018లో జరిగిన మర్డర్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఉమ్. ప్లస్ శివకుర్తిలో 2 రాబరీస్ జరిగింది, ఉమ్. తలకాయ కొట్టి లాక్కి వెళ్ళిన కేసులు. ఉమ్. తర్వాత ఈ గోల్డ్ షాప్ ఏదైతే బ్రదర్స్ది గోల్డ్ షాప్ అయిందో ఆ గోల్డ్ షాప్ కూడా వీళ్ళే దొంగతనం చేశారు. ఉమ్. ప్లస్ ఒంగోలు టౌన్లో ఒక ఇంట్లో దాదాపు 5-6 కేజీలు వెండి కొట్టేశారు. అంటే ఈ ఒక కేసులో మేము 6 కేసుల్ని బ్రేక్ చేసాం. ఎస్పీ గారు కూడా పాపం చాలా ఆనందపడ్డారు, మేడం గారు చాలా ఎందుకంటే అసలు వీళ్ళిద్దరు చెప్పాడు. ఇతనికి ఈ అక్కల శివకోటయ్య సార్ అతని పేరు, అక్కల శివకోటయ్య అని కందుకూరు నేటివ్ ఇతను. ఇతను బేసికల్గా వడ్రంగి పని చేసుకుంటూ ఉండేవాడు. ఇతను చెడు సవాసాలు ఇవన్నీ కూడా అలవాటు పడి దొంగతనాలు అలవాటు పడ్డాడు. 2017లో ఇతను అత్తగారి ఊరు చెంకుర్తి వచ్చి వైశ్యాస్ని టార్గెట్ చేసుకుంటాడు ఇతను. ఎందుకంటే ఒంటరిగా ఉంటారు, వీళ్ళు తక్కువ మంది ఉంటారు, ఒంటరిగా ఉంటారు. ఒక పగలు 11 గంటలకి వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో వెళ్ళి ఒక లేడీ అప్పుడే స్నానం చేసి వచ్చి కొంచెం అంతా రెడీ అవుతూ ఉంటే ఆమెని ముసలామని తలకాయ మీద రాడ్డు పెట్టి కొడతాడు. తలకాయ మీద రాడ్డు పెట్టి కొట్టి చైన్ లాక్కుని వెళ్తాడు. తర్వాత వైశ్యాస్ కమ్యూనిటీ టార్గెట్ చేసి శివకుర్తిలో ఇద్దరిని టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసి 2 చైన్లు తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయారు. అంటే దాదాపు చనిపోయేదాకా వెళ్ళి బతికొచ్చారు వాళ్ళు. అంటే అంత బలంగా కొడతాడు అతను. తర్వాత ఇంట్లో ఎందుకు జరిగిందండి? ఇది గోల్డ్ షాప్ ఉంది వీళ్ళకి. టార్గెట్ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలా, బంగారం ఉంటుంది గోల్డ్ షాప్ కాబట్టి వీళ్ళకి ఇంట్లో కంపల్సరీ బంగారం ఉంటుందని టార్గెట్ చేసుకొని అతను వాళ్ళ హస్బెండ్ గోల్డ్ షాప్కి వెళ్ళటం అంతా రెక్కీ చేసుకొని గోల్డ్ షాప్లో ఉన్నాడో చూసుకొని ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. పెప్పర్ స్ప్రే కొడతారు. పెప్పర్ స్ప్రే కొట్టి వాళ్ళు కళ్ళు ఎడబెట్టడంలోనే ముందు అమ్మాయిని పొడి చేస్తారు, విచక్షణ రహితంగా కొడుతారు. అమ్మాయి ఏం చేస్తుంది? చూసింది అందుక ఇంట్లో ఉంది కాబట్టి. తర్వాత అమ్మ వస్తుంది, అమ్మని పొడి చేస్తారు. వాళ్ళ దగ్గర పెద్ద ఎక్కువ కూడా ఏం దొరకవు. ఆ రోజు 4 గాజులు చైన్ ఒకటి దొరుకుతుంది. ఆ యొక్క పడవటం అనేది ఎలా ఉందంటే ఏదో సెక్సువల్ జెలసీ కోసం చేసింది ఏమని చెప్పంటే డైవర్ట్ అయ్యారు. అంటే పోస్టులో ఉండే ఆఫీసర్స్ కూడా కొంత ఏమైందంటే వేరే ఏమైనా కారణాలు ఉంటాయి అని. ఎందుకంటే మామూలుగా ఏదైనా ప్రాపర్టీ ఆఫీస్ అంటే ఏదో గొంతు కోసారు, మళ్ళీ ఏదో కోటు పొడుస్తారు, గొంతు కోస్తారు. వీళ్ళు 15-16 కోట్లు పొడిచాడు ఒక మనిషికి. అంటే అంత కొత్త అతను అంటే ఈ రామకోటయ్య ఎంగేజ్ చేసిన అతను కొత్త ముద్దాయి అనమాట. వాడికి తెలియదు మర్డర్ చేయాలని కాదండి, వాడికి కొత్తదనం కాబట్టి ఏదో ఆవేశంలో మనిషి ఇన్ని పోట్లు పొడిస్తేనే చచ్చిపోతారు కానుకొని పొడిచాడు వాడు. అవి 2 అది మెయిన్ కారణం. అది దాంతోపాటు ఈ చేమకుర్తి డబుల్ మర్డర్ కేసులో ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు చనిపోయిన దానికి ఒక పారిశ్రామికవేత్త కారణం అని చెప్పి అప్పుడు గంగోలు పెట్టారు. వాళ్ళకి ఏదో చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, దాని మీద నడుస్తూనే ఉంది. అది ఆయన గ్రానైట్ వ్యాపారి, ఆయన మీద నడుస్తూ ఉండేది. ఆయన కాదని ఎవిడెన్స్ దొరక్క మేము పట్టుకునేదాకా కూడా అది అతని మీద అపవాదు నడుస్తూనే ఉంది. ఇతనని తేలిన తర్వాత అది ఆయన బయటపడ్డాడు. ఆ కేసులో కూడా సార్ మీరు తల్లి కూతురు డబుల్ మర్డర్ కేసులో వాంటి పట్టుకుంటే ఇవి వచ్చాయి, కానీ ఇంకొక డబుల్ మర్డర్ కేసు జరిగింది కదా పోతవరంలో 2015లో డబుల్ మర్డర్ కేసు జరిగింది. అది వచ్చేసి అది వైశ్యాస్ కాదు ఎస్పీ మేడం ఉన్న టైంలో 4 మర్డర్లు జరిగాయి. 2 మీరు సిట్లో ఉన్నారు, మరో 2 ఆ 2ది అది వచ్చి ఇంకోళ్ళు మండలం పూసపాడు గ్రామంలో కూడా వాళ్ళు కూడా ఊరు బయటలో ఉంటారు కొంచెం. అంటే అక్కడ ఎవరు మేల్ ఫీమేలా? మేల్ భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళిద్దరు భార్యాభర్తలని వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళని చంపేశారు. అది జరిగిన తర్వాత 1 మంత్ లోపు ఇది జరిగింది టంగుటూరుకి. అందరూ ఏమనుకున్నారంటే మహారాష్ట్ర గ్యాంగ్స్ కానీ పార్టీ గ్యాంగ్స్ కానీ ఏమైనా వచ్చినాయని చెప్పి పాపం ఆ కోణంలో కూడా విచారించారు. ఇది సక్సెస్ అయిన తర్వాత అంటే వాళ్ళు రాలేదని మేము రూల్ అవుట్ చేసుకున్నాం. అంటే ఆ గ్యాంగ్స్ ప్రమేయం లేదన్న తర్వాత మేము లోకల్గా వెరిఫై చేసుకోవడం, ఈ కాల్స్ ఏం చేసుకుని ఇది అయిపోయింది. పోస్ట్పార్టం ఏంటంటే నేను అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాను. అంటే ఆ సిట్ అయిపోయింది, నాకు నా టైం అయిపోయింది ప్రకాశంలో. మళ్ళీ మార్చి నెలలో నన్ను మళ్ళీ విఆర్ పెట్టి బాపట్లకి వేయలేదు. బాపట్ల 4వ నెలలో జిల్లాలు ఫామ్ అయింది. 22 ఏప్రిల్ 4 జిల్లాలు ఏపీలో ఫామ్స్ అయింది.
బాపట్ల జిల్లా ఏర్పడింది. మళ్ళీ విఆర్ పెట్టారు ఒక నెల. మేలో నాకు బాపట్ల జిల్లాకి అటాచ్ చేశారు. కానీ ఆ కేసు ఉండిపోయింది అలా. ఆ కేసు అట్లానే ఉండిపోయింది. అది ఇక దాన్ని ఇక ఇది డిటెక్ట్ అయిన తర్వాత అది అట్లానే ఉండింది. ఇప్పుడు కాదు. ఆ వకుల్ జిందాల్ గారని అక్కడ బాపట్ల ఎస్పీగా వచ్చారు. వారు మల్లికా గారు ఆ మేడం గారు మురళి కొంచెం ఇన్వెస్టిగేషన్ అది బాగానే చేస్తారు, ఇట్లా మా దగ్గర డబుల్ మర్డర్ కేసు కూడా రేటింగ్ చేశారు. ఆయన కూడా టీంలో ముఖ్యమైన మెంబర్ అది అని చెప్పడం జరిగింది. సార్ కూడా ఉండి మురళి ఈ డబుల్ మర్డర్ కేసు కూడా ఒకసారి చూడయ్యా అన్నారు. సరే మనకి అల్టిమేట్గా నాకు అది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్సే అవి తీసుకోవడం జరిగింది. ఆ ఫైల్ తీసుకున్నప్పుడు వాళ్ళ పాప, అంటే ఎవరైతే డిసీజ్డ్ పాప ఉందో ఆమె చెబురోలు దగ్గర ఉంటారు. అక్కడ మునిపల్లి దగ్గర ఉండే ఒక అతనితో ఆమెకి అది ఇల్లీగల్ అఫైర్స్ సంథింగ్, ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఏదో మొత్తానికి ఆమె రిలేషన్షిప్లో ఉంది. ఆమె డినై చేసింది. అది కొద్ది రోజులు నడిచిన తర్వాత మాట్లాడలేదని అవి అని చెప్పి వాళ్ళ అమ్మని బెదిరిస్తూ ఉండేవాడు. మీ అమ్మాయి కనుక మాట్లాడకపోతే మిమ్మల్ని చంపేస్తాం. ఆ విధంగా చనిపోయారు. తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళు ఎందుకు చంపుతారని అనుకున్నారు. ఇతను ఈ ముద్దాయిని ఐడెంటిఫై చేయటం, ఆ ఫైల్ అంతా చూసిన తర్వాత కొంచెం మాకు అతని మీద డౌట్ వచ్చింది. మాకు ఇతని పాత్ర ఉండొచ్చేమో. ఎందుకంటే ఆయన మీద వచ్చింది మీకు? అతను అన్నాడుగా వాళ్ళ అమ్మని చంపేస్తాను, ఈ అమ్మాయి నాతో మాట్లాడకపోతే, నాతో కలవకపోతే నేను ఆ అమ్మాయిని చంపేస్తున్నాడు కదా అని ఆమెను విచారించినప్పుడు చెప్పింది. ఆమె ఒరిజినల్ స్టేట్మెంట్లో చెప్పాల కేసులో. నేను మళ్ళీ రీఎంక్వైరీ చేసేటప్పుడు అడిగాను. అదే రిపీట్గా అడుగుతుంటే చెప్పుంటారు. మళ్ళీ నేను అందరిని పిలిపించాను, ఆ విట్నెస్లను పిలిపించి, ఏందమ్మా ఏం జరిగింది, నిజం చెప్తేనమ్మా ఏదన్నా తెలిసేది, మాకు ఎట్లా తెలుస్తుంది, ఏదన్నా మీరు ఏదో ఒకటి చెప్పాలంటే ఇట్లా అనుమానం ఉంది సార్ నాకు కూడా, వాడు ఎంత ఉండేవాడు అన్న. అతని సిడిఆర్స్ మేము తీసినప్పుడు ఫోన్లు ఏమి రాలేదు అక్కడికి. కానీ అతనికి వేరే ఒక ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి ఆయనకి ఇంకోసాట. ఆమెతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి తెప్పించుకున్నాం. అంటే కేసులో ఎలా క్లూస్ వస్తాయి అనేది. సస్పెక్ట్కి ఇంకొక ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్ చేసినప్పుడు ఒకరోజు మర్డర్ జరిగే రోజు కొత్త నెంబర్ నుంచి ఆమెకు ఫోన్ వస్తుంది. అంతే అయిపోయింది. ఆ నెంబరు లొకేషన్ తీస్తే అది పొసపాడు వచ్చింది. మర్డర్ జరిగే ఏరియాకి వచ్చి వెళ్ళింది అది. ఓహో, అంటే ముద్దాయి ఇక్కడ ఒక కొత్త సిమ్ తీసుకొని రోజు మాట్లాడే అలవాటును చంపుకోలేక అతనికి ఎవరితో అయితే సంబంధం ఉందో వాళ్ళకు మాట్లాడి నేను ఈ నెంబర్లో ఉంటాను అని చెప్పి ఏదో హాయ్ బాయ్ ఏదో చెప్పుకొని అతను మర్డర్కి వెళ్ళిపోయాడు. అంటే ఆ అమ్మాయికి తెలియదు అది. ఆ అమ్మాయితో మాట్లాడడానికి నేను ఈ నెంబర్లో ఉంటాను, ఈ రోజు మాట్లాడకపోతే కొంచెం వాళ్ళకి రోజు మాట్లాడే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఆ నెంబర్ వల్లే డిటెక్ట్ చేసాం. చేయటం, అతని నిఘా పెట్టడం. అప్పుడు సిఐ రంగనాథ్ ఉన్నాడు. రంగనాథ్కి ఆ ఇన్ఫర్మేషన్ చేసి అతను వెళ్ళి పట్టుకొస్తే అతను అడ్మిట్ అయ్యాడు. జస్ట్ పట్టుకొస్తేనే అడ్మిట్ అయ్యాడు అతను. తీసుకురాగానే పట్టుకోగల అర్థమైపోయింది అతనికి. సార్ నేనే చేశాను. ఎందుకు చేశాడట? ఇదే ఆ అమ్మాయి నా దగ్గర రావట్లేదు, మా పిల్లలు పెద్దాళ్ళు అవుతున్నారు, నేను నీతో రిలేషన్ మెయింటైన్ చేయలేను. అంటే అమ్మాయి పెళ్ళైంది పెద్దామే మ్యారేజ్ చేసుకుని అక్కడ ఉంటా. అతను భర్త లేడా మరి? భర్త లేదు. పిల్లలు పెద్ద అయ్యారు, నేను రాను, నీతో కలవడం ఇప్పుడులాగా మాట్లాడటం కుదరదు అని అంటే ఆమెని బెదిరిస్తాడు వాళ్ళ అమ్మని కూడా. మీ అమ్మాయికి నువ్వు చెప్పు, లేకపోతే నేను చంపేస్తానని. నేను ఎందుకు చెబుతాను మా అమ్మాయికి, దానికి సంసారం ఉంది కదా అది అని చెప్పి ఆమె నిరాకరించిందని ఇంట్లో ఉండిద్దరిని తల్లి కూతురుని కాదు, తండ్రిని అమ్మని. తండ్రి ఏం చేశాడు మరి? ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. అప్పుడు కూతురు ఉందా? కూతురు లేదు. కూతురు వాళ్ళ చెబ్రోల్లో ఉంది. అంటే అట్లా ప్రకాశం జిల్లాలో ఆ మల్లికా గారికి మేడం గారి టైంలో జరిగిన 2 మర్డర్ కేసులు కూడా నేనే డిటెక్ట్ చేయడం జరిగింది.